విశాఖలో లోకల్ న్యూస్ పేపర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కాంప్లెక్స్ గాంధీ బొమ్మ వద్ద ధర్నా నిర్వహించారు. జర్నలిస్టులకు 200 చదరపు గజాలు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, మీడియా అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్ట్ సంఘాలను ప్రాతినిధ్యాన్ని కొనసాగించాలని, డిసెంబర్ 25 నాటికి బీపీఎల్ వారితో పాటు జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జర్నలిస్ట్ ధర్నా చేశారు. ప్రభుత్వం వెంటనే దిగివచ్చి జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం ఈ నెల 25 నాటికల్లా విధి విధానాలు రూపొందించింది. దీన్ని లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ పూర్తిగా ఆహ్వానిస్తుంది. అదేవిధంగా గత 20-30 ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నటువంటి జర్నలిస్టుల యొక్క పరిస్థితి ఏంటని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా ప్రభుత్వం పదే వాగ్దానం చేసింది. బీపీఎల్ వారితో పాటు జర్నలిస్టులకు ఎక్కువ మొత్తంగానే ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతామని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడింది. దాంట్లో భాగంగానే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇళ్ల స్థలాలు ఇస్తానే ఒక ప్రస్తావన చేయడం అనేది జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం, ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం బీపీఎల్ వారితో పాటు ఈ నెల 25 నాటికల్లా 200 గజాలు ఇళ్ల స్థలాలని జర్నలిస్టుకి ఇచ్చి తీరాలని చెప్పేసి లోకల్ న్యూస్ పేపర్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. దేశవ్యాప్తంగా లేదా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఏ కమిటీలు వేసినా ఆ కమిటీలకు జర్నలిస్టులకు లేదా జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా అవసరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో జర్నలిస్టు సంఘాలను పక్కన పెట్టి ఇవాళ కొంతమంది అధికారులతో ఎక్విడేషన్ కమిటీలని పునరుద్ధరించడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల అర్హులైన జర్నలిస్టులు మొత్తం కూడా ఎక్విడేషన్ కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎవరు జర్నలిస్టు కాదో లేదా సాంకేతిక పరంగా ఏ రకమైనటువంటి నిబంధనలు అమలు చేయాలనేది మిగతా శాఖల అధికారులకు ఏమాత్రం తెలియడానికి అవకాశం లేదు. లేదా జర్నలిస్టు యొక్క బాగోగులు వాళ్ళు తెలియడానికి అవకాశం లేదు. జర్నలిస్టు యొక్క బాగోగులు జర్నలిస్టు సంఘాలకు మాత్రమే తెలియడానికి అవకాశం ఉంది. కాబట్టి గతంలో మాదిరిగా లేదా గత 40 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి సాంప్రదాయంలో భాగంగా జర్నలిస్టు సంఘాలను కూడా లిక్విడేషన్ కమిటీల్లో కొనసాగించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.